హాయ్! వడియాలు పట్టేటప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వాటి కోసం డిస్కస్ చేయడానికి ఈ వీడియో. ఈ మధ్య ఎక్కడ చూసినా రేషన్ బియ్యం యూజ్ చేయమని చెప్తున్నారు. సో, రేషన్ బియ్యాన్ని నేను యూజ్ చేసి వడియాలు చేశాను. ముందు రోజు నైటు 2 గ్లాసెస్ రేషన్ బియ్యాన్ని నానబెట్టుకొని, ఉదయాన్నే దాన్ని మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మా ఇంట్లో స్పైసీస్ బాగా ఇష్టపడతారు. అందుకే నేను ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు రెడీ చేసుకొని వాటిని ఈ బియ్యం పిండిలో కలపాలన్నమాట. సో, దానికోసం నేను ముందుగా ఒక బిందెలో వాటర్ తీసుకొని దానికి ఒక కాటన్ క్లాత్ కట్టాను. తర్వాత ఈ పిండిలో తగినంత ఉప్పు, నెక్స్ట్ 2 స్పూన్ల మైదా కలపాలి. అప్పుడే మనకి వడియాలు ఇరిగిపోకుండా వస్తాయి. తర్వాత నేను రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసేసి కలిపేయాలి. ఈ ప్లేస్లో మీరు ఇంకా నువ్వులు, పుదీనా వాటెవర్ మీరు ఏ ఫ్లేవర్ ఇష్టపడితే ఆ ఫ్లేవర్ని దీంట్లో కలిపేయచ్చు. కలిపిన తర్వాత మీరు వడియాలకి పిండి రెడీ చేసుకుంటారు. ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా, చిక్కగా ఉంది, దోసల పిండిలాగా. సో, నేను దీనితో వడియాలు పడదామని చెప్పేసి చేశాను. సో, ఫస్ట్ వడియ వేసేసరికి అది అలాగా ముద్దలాగా విరిగిపోయినట్టు అలా వచ్చింది. సో, అప్పుడు అర్థమైంది కన్సిస్టెన్సీ ఇంకా పలచగా ఉండాలని. తర్వాత నేను వేరే చిన్న బౌల్లోకి తీసుకొని దాన్ని పలచగా చేసిన తర్వాత అప్పుడు వడియాలు పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయన్నమాట. అంటే విరిగిపోకుండా. చూసారు కదా, ఇది బాగా వచ్చింది. సో, ముందు చేసిన పిండితో అది అన్నమాట అలా విరిగిపోయింది. సో, తర్వాత నేను మళ్ళీ ఇదే ప్రాసెస్‌లో వడియాలు చేస్తూ ఉంటే ఒక 15-20 అయిన తర్వాత మళ్ళీ వడియాలు సరిగ్గా కుక్ అవ్వలేదు. ఎండింగ్స్ విరిగిపోవడం, సరిగ్గా రాకపోవడం షేప్ ఇలా జరిగింది. సో, అప్పుడు ఏంటని చూస్తే క్లాత్‌కి మొత్తం బియ్యపు పిండి పట్టేసిందనమాట. ఆ హోల్స్‌ని క్లోజ్ చేసేసింది క్లాత్ హోల్స్‌ని. సో, తర్వాత చూసారు కదా ఎలా అయిపోయిందో. నేను ఆ తర్వాత ఆ క్లాత్‌ని మళ్ళీ వాటర్‌లో జాడించి నేను మళ్ళీ వేశాను. ఈసారి వడియాలు బాగా వచ్చినియి. నా కూతురు కింద నాకు హెల్ప్ చేస్తుందనమాట. సో, వడియాలు పలచగా చేశాను కదా! సో, అది ఈజీగా రావడానికి నేను ఒక ప్లేట్ మీద వేసుకొని నా పాపకిస్తే తను ఫ్యాన్ గాలికి ఎండబెట్టి తర్వాత తీసుకెళ్ళి పైన ఎండబెట్టాం. సో, ఒక 2 అవర్స్ ఎండబెట్టేసరికి వడియాలు చాలా మంచి షేప్‌లో వచ్చాయి. సో, నాకు ఫైనల్‌గా ఒకటి అర్థమైన విషయం ఏంటంటే, వడియాలు తినడం ఈజీ, చేయడం కష్టమని. సమ్మర్ హాలిడేస్‌లో మమ్మీ ఎర్లీ మార్నింగే లేపి, ఆ ఎండలో ఆ వడియాలు పట్టేటప్పుడు ఆ పిండి చిక్కబడిపోవడం, సో, ఆ చిక్కబడకుండానే త్వరగా పట్టాలని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పూన్ తీసుకొని హడావుడిగా వేయడం. సో, లాస్ట్‌లో మళ్ళీ అవి పలచగా రావడము, అవి తీసేటప్పుడు ఇరిగిపోవడం. సో, ఈ స్ట్రగుల్స్ అన్నీ పడే కంటే ఎనీ సీజన్ మనకు కావాల్సిన చిన్నగా, పెద్దగా ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో వేసుకునే ఈ వడియాలైతే బెటర్ అని అనిపించింది నాకు. నేను యాక్చువల్లీ వడియాలని అనుకున్నాను. నేనేసిన సైజుకి అవి వడియాలు కాస్త అప్పడాలయినియి. ఫైనల్‌గా నా పిల్లలు వాటిని వడియాలని పిలవడం మానేసి, మమ్మీ అప్పడాలు ఫ్రై చేసి తీసుకురా అని చెప్పడం మొదలుపెట్టారు. సో, అది నేను చేసిన వడియాలనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.